ఏపీ సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పర్యటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో నెల పెన్షన్ను స్వయంగా అందించారు. మడకశిర మండలం గుండుమల గ్రామంలో నిరుపేద కుటుంబానికి పెన్షన్ అందించారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా గ్రామం అంతటా కలయి తిరిగారు. వైసీపీ పాలనలో రాయలసీమకు అన్యాయం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్ల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో స్వయంగా పాల్గొన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తన చేతుల మీదుగా పెన్షన్ అందించారు. రామన్న కుటుంబంతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఓబులమ్మ అనే వితంతు మహిళ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పెన్షన్ అందజేశారు. తన ఇల్లు సరిగా లేదని ఓబులమ్మ చెప్పడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ను పిలిచి ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్లిన సీఎం చంద్రబాబు గుండుమల గ్రామం అంతా కలిగి తిరిగారు. మహిళలను ఆప్యాయంగా పలకరించారు. రైతు రంగనాథ్ కు చెందిన మల్బరీ పంటను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడిన రైతు రంగనాథ్ పట్టు రైతులను ఆదుకోవాలని సీఎం ని కోరారు. ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం పట్టు రైతులను ఎంత మాత్రం ఆదుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టు రైతులను ఆదుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామంలోని కరియమ్మ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా గుండుమల గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వర్షంలోనే సీఎం చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్ల కోసం 700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేయించుకున్నారని విమర్శించారు. జగన్ కు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని, అందులో రాయలసీమ నుంచి 6 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని, జవాబుదారీతనంగా పరిపాలన చేస్తామని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. వైసీపీ పాలనలో జగన్ పేదలకు ఇళ్లు కట్టలేదని, రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని 7 శ్వేతపత్రాలను విడుదల చేశామన్నారు. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నామని, రాయలసీమను రత్నాల సీమగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, పంటలకు గిట్టుబాటు ధరకు చర్యలు తీసుకుంటామన్నారు. మడకశిరలో 60 కోట్లతో రింగు రోడ్డును నిర్మించడంతో పాటు 2 రిజర్వాయర్లను నిర్మిస్తామని చంద్రబాబు భరోసా కల్పించారు. పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా, అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాదే. ఈరోజు ఇక్కడ చూశారు 2 ఉదాహరణలు. ఒకటి, భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది. ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది. పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకు 4-5 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఈరోజు మనం చూసాం, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు. మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం కూడా పడకుండా మనల్ని కరుణించాడంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నేరుగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుండటంతో ప్రజల్లో సంతోషం నెలకొంది. గత నెలలో పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ నెల పెన్షన్ పంపిణీకి సత్యసాయి జిల్లాలో పాల్గొన్నారు.